రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కృష్ణా జిల్లాలో అసభ్యకర నృత్యాలు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. కాంకిపాడు రూరల్ పిఎస్ కు చెందిన ఓ హోంగార్డ్ మహిళతో వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సిఐ జీప్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న అజయ్ కుమార్ చిన్నారుల ఎదుట అసభ్యకరంగా డాన్స్ చేయటంపై ఇక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్కూల్ విద్యార్థుల ఎదుట శృంగార నృత్యాలు చేయటంపై స్థానికులు మండిపడుతున్నారు. కానిస్టేబుల్ డాన్స్ చేసిన ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అయితే పోలీసు వ్యవస్థ నిద్రపోతుండటంతోనే తరచూ ఇలాంటి అసభ్యకర ఘటనలు జరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, కృష్ణా జిల్లాలో జరిగినటువంటి అసభ్యకర నృత్యాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ప్రజలకు పోలీసులు మంచి చెప్పాల్సింది నుంచి కూడా ప్రస్తుతం అయితే మాత్రం చిందులు తొక్కుతున్నటువంటి పరిస్థితి వీడియోస్ కూడా ప్రస్తుతం అయితే మాత్రం సోషల్ మీడియాలో చక్కలు కొడతా ఉన్నాయి. ఏదైతే ప్రజా శాంతి భద్రతలను పర్యవేక్షించాల్సినటువంటి పోలీస్ వ్యవస్థలో ఇలాంటి వాళ్ళ వల్ల కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి అంటే దాదాపుగా చూసుకోవచ్చు సోషల్ మాధ్యమాల్లో విస్తృతంగా కూడా వ్యాపిస్తుండడంతో ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి కూడా తెలిసిందని కూడా తెలుస్తా ఉంది. ఏదైతే హోంగార్డు 304 అజయ్ కుమార్ గా పనిచేస్తున్నటువంటి హోంగార్డు అయితే మాత్రం స్కూల్ సంబంధించినటువంటి విద్యార్థులు ఎదుట శృంగార నృత్యాలు చేస్తూ ఉండడంపై ఇట్లా కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు పోలీస్ స్టేషన్ లో కూడా అతను విధులు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే నిన్న జరిగినటువంటి ఒక ఫంక్షన్ కార్యక్రమంలో కూడా హోంగార్డు అసభ్యకరంగా నృత్యాలు చేసి అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో కూడా వాటన్నిటిని సోషల్ మాధ్యమాల్లో అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే మాత్రం పోస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ గా మారడంతో కూడా ఈ యొక్క హోంగార్డు పై విచారణకు ఆదేశించారు ఉన్నతాధికారులు. ప్రస్తుతం హోంగార్డు అజయ్ కుమార్ అయితే మాత్రం విధుల నుంచి తప్పించారని కూడా తెలుస్తా ఉంది. విధుల నుంచి తప్పించడమే కాకుండా ఈ యొక్క దీనిపై కూడా పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపి ఎస్పీ సంబంధిత అధికారులు కూడా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారని కూడా తెలుస్తా ఉంది. మరి శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పోలీసులు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి దానిపై కూడా ఉన్నతాధికారులు అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో కూడా మనం చూసాం తాజాగా ప్రతి ఒక్క ఈవెంట్ కార్యక్రమంలో కూడా పోలీసులు అమర్యాదగా చిందులు తొక్కుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని వేస్ట్ చేసుకునే ఏదైతే ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు కూడా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉన్నారు. అయినా కానీ కొంతమంది పోలీసుల్లో అయితే మాత్రం మార్పు అయితే రావడం లేదు. మద్యం మత్తులో ఇలాంటి డాన్సులు వేస్తూ కూడా అసభ్యకరమైన నృత్యాలు వేస్తూ కూడా సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. మరి దీనిపై అయితే మాత్రం ఉన్నతాధికారులు విచారణ మీదకు ప్రస్తుతం అజయ్ కుమార్ అయితే విచారణకు పిలిచి పూర్తి స్థాయిలో అయితే మాత్రం విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా శాంతి భద్రతల్ని ప్రజా సమస్యల్ని వేరెత్తి శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పోలీసులే ఇలాంటి వివాదాంశమైనటువంటి దానిలో కూడా ఇరుక్కోవడంతో కూడా ఇటు సిటిజన్లు మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. రాధిక, పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.